అందరికీ నమస్కారం. మంగళవారం మాటలు ఎలా ఉంటాయన్నది తెలుగుదేశం వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర కావాలంటే కాపీ కూడా కొట్టవచ్చు. నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఆ సందర్భంగా ఆ అరెస్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు తీవ్రంగా ఖండించారు. ఆయన పొజిషన్ లో ఎవరున్నా కానీ అదే చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షులుగా వారు చేయాల్సిన పని వారు చేశారు. కానీ దాన్ని ఒక పెద్ద ఏదో నేరమైనట్లు ఘోరమైనట్లు తెలుగుదేశం వాళ్ళు దాన్ని బూచిగా చూపిస్తూ ఎప్పుడో పాత జరిగిన విషయాలన్నింటినీ బయటికి తీస్తూ దేవినేని అవినాష్ గారికి లేకపోతే దేవినేని నెహ్రూ గారికి వల్లభనేని వంశీ గారికి మధ్య ఏముంది, ఇప్పుడు వచ్చి ఎలా చెప్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా దీన్ని ఖండిస్తారు అని చెప్పేసి పాత వీడియోలు అన్ని రిలీజ్ చేస్తున్నారు. ఒక్కటే అడుగుతున్నా, 2016లో దేవినేని అవినాష్ గారు లేకపోతే దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశంలో చేరినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వల్లభనేని వంశీ గారిని వెళ్ళి మీరు కూర్చొని మాట్లాడుకొని కలిసి పనిచేయండి అని చెప్పడం వాస్తవం కదా? మరి ఆ రోజు ఇవే తెలుగుదేశం గొట్టాలు కానీ తెలుగుదేశం పచ్చ మీడియా కానీ ఆ రోజు మరి ట్రోల్ చేసా. ఎందుకు వల్లభనేని వంశీ, దేవినేని నెహ్రూ లేకపోతే దేవినేని అవినాష్ గారు ఎందుకు వారు కలిసి మాట్లాడుకుంటున్నారు అని ఆ రోజు ట్రోల్ చేశారా? 2009లోనో 10లోనో అంటే ఇంతకుముందు ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్నారు. 2013 నుంచి కూడా వాళ్ళ మధ్య ఏమీ లేదు. అంటే ఏది పొలిటికల్ వైరం తప్ప పర్సనల్ గా ఏమీ లేదు. 2016లో తెలుగుదేశంలో జాయిన్ అయినప్పుడు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అండ్ వాళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. 2016లో దేవినేని అవినాష్ గారు వాళ్ళ ఫాదర్ తెలుగుదేశంలో జాయిన్ అయినప్పుడంతా కలిసి పనిచేశారు. మళ్ళా 2019 తర్వాత దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అండ్ మన వల్లభనేని వంశీ గారు సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అఫీషియల్ గా జాయిన్ కాకపోయినా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడూ లేని ఇష్యూ తెలుగుదేశం వాళ్ళకు ఈ రోజు ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేవినేని అవినాష్ గారు చాలా యాక్టివ్ గా ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో ఒక పెద్ద ఫోర్స్ గా ఉంటూ వారు కష్టపడి పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. అండ్ విజయవాడలో ఎక్కడ ఎవరిని అడిగినా గానీ దేవినేని నెహ్రూ గారు కానీ లేకపోతే అవినాష్ గారు కానీ ప్రజలకు ఏం చేశారన్నది ప్రజలు చెప్తారు. సో ఇప్పుడు బాగా ఎదిగిపోతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు ఎవరు దేవినేని అవినాష్ గారు అని చెప్పేసి ఇంకా ఏమీ చేతగాక ఏమీ లేక ఎక్కడ ఇరుకును పెట్టాలని ఆలోచిస్తూ సపోర్ట్ చేయడం తప్పంటాం. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే దేవినేని అవినాష్ గారు సపోర్ట్ చేయడం తప్పంట. వంశీ గారు మా పార్టీలో ఉన్నారు, అవినాష్ గారు మా పార్టీలో ఉన్నారు, సపోర్ట్ చేయడం తప్ప అండి? అది తెలుగుదేశం వాళ్ళ లాజిక్. వాళ్ళవి ఎంత చండాలంగా లాజిక్లు ఉంటాయంటే, ఇప్పుడు వెన్నుపోటు పడవడం కరెక్ట్ అంట. చంద్రబాబు నాయుడు వాళ్ళ మామకు వెన్నుపోటు పడవడం కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళను లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించి అధికారం పొందడము, పార్టీ పగ్గాలు చేపట్టడము, అందలం ఎక్కడం అన్ని కూడా కరెక్ట్. ఒకే పార్టీలో ఉంటూ ఒక జిల్లా అధ్యక్షులైన అవినాష్ గారు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ ను ఖండించడం మాత్రం తప్పంట. ఖండించకూడదంట. క్లాప్స్ కొట్టేసి విజిల్స్ వేసి దండేసి లేకపోతే చంద్రబాబుకు దండేసి లోకేష్కు దండేసి వాళ్ళని అప్రిషియేట్ చేయాలంట తెలుగుదేశం వాళ్ళ ప్రకారం. మీకు అర్థమవుతుందా? నాకు అనిపించేది ఏంటంటే దేవినేని అవినాష్ గారిని టార్గెట్ చేసి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అంటే, ఎవరినైనా ఎప్పుడు ట్రోల్స్ చేస్తారు? ఇప్పుడు నన్నైనా కానీ ఇంకొకనైనా కానీ మనం వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తేనో లేకపోతే ఒంటిపైన ముళ్ళులాగా తయారైతేనో వాళ్ళు టార్గెట్ చేస్తారు. నన్ను చాలా మంది ట్రోల్ చేశారు, విపరీతంగా ట్రోల్ చేశారు. ఎందుకు? మనం ప్రజలకు వాస్తవాలు చెప్తాం కాబట్టి. ఈరోజు దేవినేని అవినాష్ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? దేవినేని అవినాష్ గారు బాగా ఒక పెద్ద గొంతై కృష్ణా డిస్టిక్ లో ప్రతి సమస్యను లేవనెత్తుతూ వరదలు వచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడుగా ఉంటూ ప్రతి విషయాన్ని వారు ఏదైతే లేవనెత్తి వారు కష్టపడి పనిచేస్తున్నారో అది తెలుగుదేశానికి నచ్చట్లేదు. సో ఈ రోజు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. అందులోనూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారై ఉండి కూడా వంశీ గారు లేకపోతే కొడాల నాని గారు లేకపోతే దేవినేని అవినాష్ గారు వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నారన్న దుగ్ధ ఈర్ష్య కూడా ఉంటుంది. వాళ్ళ రూల్ ఏంటంటే, అబ్బా ఇప్పుడు ఆ కులగజీ ఏబి వెంకటేశ్వరరావు చెప్పాడు కదా, కమ్ములందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగేన్స్ట్ ఉండాలంట. ఇప్పుడు మంచి చెడ్డ అనేది చూడకూడదంట రాజకీయాల్లో. కమ్మ అనేవాడు ఉంటే వాళ్ళు మాత్రమే సెగ్రిగేట్ అయ్యి
వాళ్ళు మాత్రమే ఒక టీం లాగా ఫామ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా చేయాలంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున అవినాష్ గారు పనిచేస్తున్నారు కాబట్టి అది తప్పు, అది నేరం, అది ఘోరం. వారు కానీ అబ్బాయి చౌదరి గారు చేసినా తప్పే. మనం చూసాం మొన్న ఎలా మాట్లాడుతున్నారో. లేకపోతే కొడాల నాని గారు మాట్లాడిన తప్పే, వల్లభనేని వంశీ గారు మాట్లాడిన తప్పే. ఇప్పుడు చూడండి, ఎవరికి కమ్మవారి పైన ప్రేమ ఉంది, ఎవరికి ద్వేషం ఉంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు ఎంత ట్రోల్ చేసినా లేకపోతే ఏ విధంగా ట్రై చేసినా అవినాష్ గారు కానీ లేకపోతే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడం ఆపేయరు. ట్రోల్ చేసే వాళ్ళకు ఒకటి చెప్తున్నా, మీరు ఇట్లా ట్రోల్ చేయడం వలనో ఇంకోటి చేయడం వలనో వెంట్రుక కూడా పీకలేరు. ఎందుకంటే విజయవాడ ప్రజలకి దేవినేని నెహ్రూ గారు ఏం చేశారో, అవినాష్ గారు ఏం చేశారో అందరికీ తెలుసు. దాన్ని వాళ్ళ మనసులో నుంచి ఎవరు బయటికి తోసేయలేరు. ఇట్లా ట్రోల్స్ చేసో, అది చేసో, ఇది చేసో. నిన్నటి నుంచి నేను కూడా చూస్తున్నాను, ఏదో అదేంది ఇదేంది, ఈ వీడియో చూడు, ఆ వీడియో చూడు, ఇంతకుముందు వీళ్ళు అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి 100 చేసుకుంటే దానివల్ల అవినాష్ గారికి మైలేజ్ వస్తుంది తప్పితే ఎవరికి చెడ్డ పేరు రాదు. తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నా, కొండను దవ్వి ఎలకను కాదు, ఎలక తోకను కూడా మీరు పట్టలేరు. అది గుర్తుపెట్టుకోండి.